హాయ్ ఫ్రెండ్స్, చూడండి లాస్ట్ గోంగూర ఇప్పుడు కోసేస్తున్నాను. ఎందుకంటే పోత వచ్చేస్తుంది కదా, పోత వచ్చాక ఇదైతే ఇంకా కొమ్మలు రావు. సో అందుకే కోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పువ్వు పూచింది. మన అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి గోంగూర, దీనికి ఏదో చీడలా వచ్చేస్తుంది. చూడండి ఆకులన్నీ ఎండిపోయి ఒళ్ళిపోయి మచ్చల్లో ఉన్నాయి. సో అందుకే ఇంకా కోసేస్తున్నాను. విత్తనాలు ఉంటాయి, మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవడమే. చూడండి ఇలా చీడ వచ్చేస్తుంది. చూసారా చెట్టు అంతా నల్లగా మచ్చలుగా. చూడండి ఫ్రెండ్స్, మన బిల్లగన్నేరు పూలు పూచింది. బట్ ఇంకో దాంట్లోంచి తీసి వేసాను కదా, సో అది ఇలా ఎండిపోయింది. అండ్ మాకు వర్షాలు వస్తున్నాయని వేసాను, వర్షాలు ఆగిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మన వంకాయ మొక్కలు కూడా ఏమైందో తెలియదు. మీకు చూపించాను కదా మొన్న, ఎదుగుతున్నాయి ఫ్రెష్గా అని. సో ఇవి కూడా అంతే. చూడండి మన తమలపాకు కూడా ఒళ్ళిపోయింది. వర్షం కురిసింది, బట్ మొక్కలన్నీ ఎండిపోయినాయి, వేసినాయి. ఈ మొక్క ఎదుగుతుంది ఫ్రెండ్స్, ఇది ఏ మొక్క తెలియలేదు. పువ్వులు గట్ట ఏమీ లేవు, పూత కూడా రాలేదు. చూడండి ఫ్రెండ్స్, పెసర మొక్క కూడా చనిపోయింది. వర్షం వచ్చినప్పుడే వేసాను నేను ఇవి, బట్ ఏంటో చనిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఆకుల వెనకాల చిన్ని పురుగులు ఉన్నాయి, చూసారా? బాగున్నాయి కొద్దాం ఫ్రెండ్స్, బాగాలేని కొయ్యను, బట్ అన్నిటికీ ఉన్నట్టున్నాయి. చూడండి చిన్ని పురుగులు. ఐ థింక్ దీని అన్నిటికీ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా? ఇదిగో చిన్ని పురుగులు. సో అయితే నేను ఈ చెట్టు కొయ్యను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి మనం తినకూడదు కదా. చూసారా, ప్రతి ఆకు వెనకాల ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకనైతే మొత్తం ఫుల్ మచ్చలు అండ్ పురుగులు. సో అయితే దీన్ని వదిలేస్తాను. చూడండి వీటికి కూడా ఉన్నాయి.
ఇవి కడిగితే పోతాయి అంటారా? అంటే ఎక్కువ ఉన్నాయి కదా, సో ఇంకో చెట్టు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుని అయితే లేవు, ఇక్కడ 2 ఉన్నాయి. ఇది మొత్తం నీట్గా ఉంది. కొన్ని నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని అయితే బాగాలేవు. ఇప్పుడు ఇంకో చెట్టు చూద్దాం. ఇవైతే నీట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. బట్ ఇక్కడైతే చేడు ఉంది. ఆకులు అయితే నీట్గానే ఉన్నాయి బ్యాక్ సైడ్. సో ఇది కూడా నీట్గానే ఉంది. సో బాగున్నాయి, కోసి బాగాలేని వదిలేస్తాను. మొత్తం కోసాక చూపిస్తాను ఫ్రెండ్స్.